గౌరవనీయులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకు మా ఆగిరిపల్లి కొండకాలని గట్టి తరపున ఈ ఉదయకాలం శుభాభివందనాలు తెలియచేస్తూ, మేము ఆగిరిపల్లి కొండకాలని ప్రాంతంలో 4 దశాబ్దాల పైబడి ఇక్కడ బడుగు బలహీన వర్గాల వారు నివాసాలుగా ఇళ్ళు కట్టుకొని ఉంటున్నటువంటి తరుణంలో మా ప్రాంతం ఆగిరిపల్లి పంచాయతీ మరియు వడ్లమాను పంచాయతీ రెండూ కలిపి విస్తరించి ఉన్నందువలన ఆగిరిపల్లి పంచాయతీ వారు మాత్రం రోడ్లు వేసి సీసీ రోడ్లు నిర్మించి ప్రజలకు సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే క్రమంలో వడ్లమాను పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మా నివాసాల మధ్య రోడ్లను వేయమని చెప్పి గత ప్రభుత్వంలో కూడా తెలియజేయడం జరిగింది. అప్పటి ప్రభుత్వంలో 78 లక్షలు శాంక్షన్ చేశామని చెప్పడం జరిగింది. బడ్జెట్ అయితే శాంక్షన్ చేశామన్నారు, కానీ రోడ్లు వేయటానికి నోచుకోకుండానే ఆ ప్రభుత్వం రాకుండా పోయింది. తదుపరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవల జరిగినటువంటి ప్రజా దర్బార్లో మా ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి, మంత్రి పదవిని అలంకరించినటువంటి కొలుసు పార్థసారథి గారి దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించి 49 లక్షల బడ్జెట్ను మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ రోడ్డు వేయటానికి కొత్త రోడ్లు ప్రతిపాదనలో పెడదామని మా రోడ్డు విషయం పక్కన పెట్టినట్లుగా మాకు తెలిసింది. ఈ ప్రాంతంలో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా సైకిల్ మీద, మోటార్ సైకిల్ మీద వెళ్ళేటటువంటి వృద్ధులు, పెద్దలు, అనేక మంది ప్రజలు ఈ వర్షానికి బురదమైపోయి రోడ్లు చిత్తడిగా మారిపోవటం వల్ల పలువురు బళ్ళు జారి పడిపోవడం, చిన్నపిల్లలు పడిపోవడం, ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివెన్నో కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా మా ప్రాంతం అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నది. వడ్లమాను గ్రామ పంచాయతీ అధికారులకు కూడా ఎన్నో పర్యాయములు మేము మొరపెట్టుకున్నప్పటికీ కూడా వారు మా మొరను ఆలకించకుండా చూద్దాం చేద్దాం అంటూ ప్రక్కన పెట్టేస్తున్నారు. ఈ రోజున ఈ యొక్క పత్రిక, ఈ యొక్క ప్రకటన ద్వారా మీ అందరికీ మేము మరి ఒకసారి నమస్కరించి తెలియచేయనిదేమనగా, దయచేసి ఇకనైనా ప్రభుత్వం వారు పూనుకొని మాకు ఈ రోడ్లు, సీసీ రోడ్లు వేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడతారని విశ్వసిస్తూ మీ అందరికీ మరి ఒకసారి మా నమస్కారాలు తెలియచేసుకుంటూ సభాముఖంగా సెలవు తీసుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.